రాష్ట్రంలోని పొగాకు రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే పొగాకు వేలం కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శించి పొగాకు వ్యాపారులు కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి రైతు తీసుకువచ్చే ప్రతి బేళ్లు కొనుగోలు చేసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇటీవల ఒంగోలులోని 2వ వేలం కేంద్రాన్ని మంత్రులు ఎమ్మెల్యేలు సందర్శించి కష్టాల్లో ఉన్న పొగాకు రైతులను ఆదుకోవాలి అంటూ అల్టిమేటం జారీ చేశారు. అదే సమయంలో పొగాకు రైతుల దైన్య స్థితి గుర్తించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విరివిగా కొనుగోళ్లు జరిగేలా చూడాలి అంటూ కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి కేసంగ్ ఎగ్జామ్ సంతనూతులపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి ఒంగోలు పేర్నమెట్టలోని 1వ వేలం కేంద్రంలో జరుగుతున్న పొగాకు కొనుగోళ్లను పరిశీలించారు. హై గ్రేడ్, మీడియం గ్రేడ్ పొగాకు కొనుగోళ్లు ఒక మాదిరిగా జరుగుతున్నాయని, లో గ్రేడ్ను వ్యాపారులు కంపెనీలు కొనుగోలు చేయకుండా వెనక్కి పంపిస్తున్నారంటూ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పొగాకు రైతులను ఆదుకునేలా చూడాలి అంటూ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ అధికారులు పాల్గొన్నారు. ఖచ్చితంగా పోయిన సంవత్సరం వచ్చిన యావరేజ్ కన్నా కొద్దిగానే ఎక్కువ వచ్చే విధంగా ఐటీసీ దాని తర్వాత ఇతర ఓకే లో ఖచ్చితంగా ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే బయర్స్ ఆర్డర్స్ కన్ఫర్మ్ అయ్యాయండి. లేబర్ ఖర్చులు ఎక్స్పెక్ట్ అన్ని ఖర్చులు ఎక్కువైపోయాయి. అయినా కానీ కొన్నిసార్లు దగ్గర యావరేజ్గా 60 వరకు జరుగుతుంది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 260 జరిగినా కానీ ఎక్కువ F1 F3 జరిగినా ఇంకా లో ట్రేడింగ్ ఇంకా We have requested them, and let me assure you that the Tobacco Board is working very hard to ensure that the lot of stock which is there, which has not been picked up, will be picked up. We are already in deliberations. We have requested the traders yesterday also regarding this. I also want to actually congratulate Vishwashri on becoming the ED. I wish you all the best, and I'm sure you do a wonderful job. And of course, the MLA here is also very concerned about all the tobacco traders and the tobacco farmers and their plight, and he's concerned that their stock should be lifted. Tobacco Board is acutely aware of all this. My one request from the ministry, and that is why I was largely here, is request that whatever crop size is going to be determined after consultation with all the stakeholders and by doing a scientific analysis, I request all the brewers to please adhere to that. It is very difficult when crop size is already fixed, and then later on you have to increase because there is excess production. So, and this is one of the reasons I also think is the reason why the stocks are not being picked up, because that excess made. And secondly, unauthorized bonds which are there, that should be taken care of. So this is my thing. Wishing you all the best. Thank you for allowing me to witness this platform. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.